పొలిటికల్ రివెంజ్ ఉంది రామ్ గోపాల్ వర్మ గారి మీద లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతీకారం తీర్చుకునే అంత తప్పు రామ్ గోపాల్ వర్మ చేసే అంత టార్గెట్ నా పాయింట్ ఏంటంటే దే ఆర్ వెరీ బిగ్ పీపుల్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక పార్టీ ప్రెసిడెంట్, వాట్ లోకేష్, వాళ్ళకి ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందని నేను నమ్మను. ఎస్ సార్, అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు కానీ ఒక పార్టీకి సంబంధించి వందలు ఉంటారు, వందలు వేలు కూడా ఉండొచ్చు. వాళ్ళందరిలో ఎవరో ఒకరు ఒక ఐడియా వచ్చి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ మిడ్ లెవెల్లో వాళ్ళు ఏదో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉండొచ్చు. ఒక పార్టీ క్యాడర్లో ఉన్నోళ్ళు, కింద లెవెల్ వాళ్ళు ఆ రోజు అలా చేశారు మాకు ఈ మాత్రం తీసుకోకపోతే మేము ఎందుకు పార్టీలో ఉండాలి అని ఒక నష్టపెడతా ఉంటే అది ఇంకా సరే ఏదో చేసుకోండి అంటానికి ఛాన్స్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ దే ఫోకస్ ఆన్ దిస్. వాళ్ళు పనులు మానేసుకుని రామ్ గోపాల్ ఏం చేయాలి అంత సీను వాళ్ళకి అవసరం లేదు, నాకు లేదు, ఈ కేసులకి లేదు. బేసిక్గా చంద్రబాబు గారి నేచర్ కూడా అది కాదు బేసిక్గా. కాదండి, అన్నిటికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ బిగ్గెస్ట్ రివెంజ్ వాళ్ళు పొందిన ఎక్స్ట్రాడినరీ విక్టరీ. అంతకని ఎవరెవరైతే వాళ్ళకి యాంటీగా మాట్లాడో వాళ్ళందరినీ ఒక ఎడంకాలతో తన్నేసినంత రివెంజ్ వాళ్ళకి గెలవడంలో వచ్చేసింది కదా. దాని తర్వాత ఇలాంటి ఇంకా ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గారు పెట్టిన పోస్టుల వల్ల ఓట్లు ఏమైనా దక్కలేదు కదా, అదే చెప్తున్నా, ఒక్క ఓటు కూడా దక్కలేదు కదా, అదే చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల వల్ల కూడా టీడీపీకి నష్టం జరగలేదు కదా. జరుగుంటే సీట్లు ఎవరెవరు ఏవి అగెయిన్స్ట్గా మాట్లాడినా అందరి మీద టపక్కని మటా చేసినట్టే కదా వాళ్ళ విక్టరీ. దాని తర్వాత ఇంకేంటంటున్నా. సో ఐ డోంట్ బిలీవ్ ద పీపుల్ అట్ ద టాప్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఐ డోంట్ బిలీవ్ అన్నా, ఎందుకంటే డజంట్ మేక్ సెన్స్. ఈ లోవర్ క్యాడర్ లెవెల్లో ఏదో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, వాట్ ఎవర్ అది చేస్తున్నారు, కానీ అంతకన్నా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ దే టూ ఇంటెలిజెంట్ అండ్ టూ బిజీ ఇన్ వేరే ఆస్పెక్ట్స్లో. ఇలాంటి దానికి ఒక అర సెకండ్ కూడా వాళ్ళు కేటాయిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు.